హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో గురించి, లైవ్ అప్డేట్స్ గురించి, కెప్టెన్సీ కంటెండర్స్ గురించి, అట్లాగే హౌస్ మేట్స్ ఆవేదన, ఆగ్రహం గురించి మాట్లాడుకుందాం వీడియోలో. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఈ టాస్క్ ప్రోమోలో చూపించిన టాస్క్ ఎట్లా అయింది, ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్‌గా వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్‌లో అప్లోడ్ చేశా చూడండి. ఇక మెయిన్ ఏంటంటే తనూజ, ఇమాన్యుయల్‌పై తొక్కేస్తున్నారు అనే కసితో చాలా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. హౌస్ మేట్స్ బాధ అయితే కనిపిస్తా ఉంది. సాయి శ్రీనివాస్, సంజనా గల్రాని, అట్లాగే ఏం పేరు ఆయన పేరు రాము రాథోడ్, ఇంకా గౌరవ్ గుప్తా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తే రీతూ చౌదరి, వీళ్ళంతా ఏకమైపోయి మమ్మల్ని తొక్కేస్తున్నారు. బలవంతులంతా ఒకవైపు అయ్యారు, స్ట్రాంగ్ అంతా ఒకవైపు అయిపోయారు. అవసరానికి ఒక స్టాండ్ తీసుకోవట్లే, ఎంతసేపు సెల్ఫ్ గేమ్ ఆడుకుంటూ సెల్ఫిష్గా మేమే 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 మాకే అన్నీ ఉండాలనుకుంటున్నారు తప్ప అందరి వైపు ఆలోచించాలి అనే ధోరణి లేకుండా అంతా మాకే కావాలి, ఏదైనా బెనిఫిట్స్ మాకే ఉండాలి అని వాళ్ళలో వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప కనీసం ఒక ఆలోచన అనేది కూడా ఉండట్లే. ఓ ఫెయిర్ గేమ్ ఆడట్లా, ఫెయిర్ డెసిషన్స్ తీసుకోవట్లా, జస్టిస్ అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలని కూడా ఆలోచించడంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. గౌరవ్లో అదే ఫీలింగ్ ఉంది. సాయి శ్రీనివాసు, సంజన, రామోరాదు, రీతూ చౌదరి వీళ్ళందరి గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ప్రోమో అప్డేట్ నేను మొన్న చెప్పే కదా, ఇంతకుముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఏమనుకున్నా కానీ మనకు ఫస్ట్ వచ్చిన అప్డేటే కరెక్ట్. రీతూ చౌదరికి అయితే సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఒకరితో పెద్ద గొడవ పడాలంటే గొడవ అయితే పడతా ఉంది. అయితే మొదటి సీక్రెట్ టాస్క్ అంటే ఇంకా కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇస్తారని అర్థమైతే ఉంది కదా, అవి ఏంటి అనేది కూడా అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటే, ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్లోనే వస్తాయి కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా జర్నలిస్ట్ సతీష్ ఆర్ న్యూస్ బోల్ అని కొడితే మీకు కొత్త కొత్త అప్డేట్స్ అని వీడియోస్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఆ అమ్మాయికి సీక్రెట్ టాస్క్ గొడవ పడాలంటే ఇంకేముంది, పవన్ మీరు తీయకపోతే మేమే గెలిచేవాళ్ళమని నేను టాస్క్ తాలూకా అది ఏదైతే వాళ్ళని ఎటు తప్పించేసారో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఎక్కడైతే ఆవిడ పర్ఫెక్ట్గా సీక్రెట్ టాస్క్ అయితే ఇరగొట్టేస్తుంది. గొడవ పడాలని చెప్పకపోయినా గొడవ పడడానికి రెడీగా ఉండే రీతూ చౌదరి ఇక గొడవే పడాలని చెబితే ఇంకా ఆగుతుందా, తగ్గుతుందా? పైగా కంటెంట్ కూడా ఆవిడకి లక్కీగా కాలం కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే నిన్న మీరు డీల్ మాట్లాడుకుని ఇప్పుడు మీ టీం అంతా కలిసి డీమన్ పవన్ తీసేస్తారు, మా డీమ్ని చులకన చేశారు, మా టీంని వీక్ చేసేసారు, మా డీమన్ పవన్ తీసేయడం వల్ల మా టీం అంతా వీక్ అయిపోయిందని. ఎందుకంటే భరణి, రీతూ చౌదరి, నిమల్, నిఖిల్, డీమన్ పవన్ నలుగురు ఉండేటప్పుడు ఆ డీమన్ ఎట్లాగైనా తప్పించిస్తే బెటర్ అని చెప్పేసి వాళ్ళు వాస్తవానికి ఏంటి, రాము రాథోడు, గౌరవ్, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళ నలుగురు దృష్టిలో డీమన్ పవన్ లేడు. వేరే వీళ్ళు రకరకాలుగా ఆలోచించారు. తనూజ అయితే సంజన పక్కగా రెబలు, ఆవిడ మీద నేను ఆ పేరు చెప్తే మీరు అందరూ ఆ పేరు మీద స్టిక్ అని అయ్యి ఉండని చెప్పింది. అట్లాగే ఒక్కొక్కరి గురించి చెప్పుకున్న సరే అంతిమంగా వచ్చేసరికి నిన్న ఒకరిని తప్పించాలనేటప్పుడు చాలా స్ట్రాటజీగా వెళ్ళారు, తప్పేం కాదు. నలుగురు కలిపి డీమన్ పవన్ చెప్పారు, ఇంకా దివ్య సోమన్ కూడా ఆయన పేరు చెప్పారు, 6 ఓట్లతో అతను తప్పించేస్తారు. ఆ రకంగా మీరు కావాలని చేసేసారు. ముందేమో డీల్ మాట్లాడుకుని తర్వాత ఏమో ఇట్లా గేమ్లో వెన్నుపోటు పొడిచారని చెప్పి నిన్న నెట్టు గొడవ స్టార్ట్ చేసింది ఆవిడ ఇమాన్యుయల్ అండ్ ఎవరు తనూజతో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ గౌరవ్కి టాస్క్ అయింది కదా, ఆ టాస్క్ తర్వాత అది చాలా ఇంట్రెస్ట్గా అయింది. ఆ టాస్క్ భరణికి, గౌరవ్కి అయితే ఒళ్ళు హోనం అయిపోయిందని చెప్పాలి. మెయిన్ దివ్య, సుమన్ శెట్టి ప్రయత్నం చేశారు వాళ్ళ శక్తి మేరకు, కానీ వీళ్ళది ఎక్కువ కష్టం. ఏంటంటే మనం ఎంత చేసినా గెలవలేమన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు, అలాగని వదిలేయలే. వీళ్ళలో ఇంకేంటి, రీతూ చౌదరి, ఇమాన్యుయల్ ఆడిన మధ్యలో ఉన్నారు. ఆ వాటర్ రిసీవ్ చేసుకోవడం మళ్ళీ ఇసిరేయడం అట్లా ఉంటుంది. బట్ వాళ్ళేంటంటే గౌరవ్ అండ్ భరణి ఆ బకెట్లోంచి డ్రమ్లోంచి ముంచి తీసి మళ్ళీ విసిరి మళ్ళీ ఇక్కడికి ఏదైతే చివరిలో డబ్బాల్లో పోసేదానికి మళ్ళీ వచ్చి పట్టుకొని సినిమా అయితే కనబడింది. చాలా కష్టపడ్డారు. అంత సీక్రెట్ టాస్క్. అంత కష్టమైన టాస్క్ అది. ఆ టాస్క్ ఖచ్చితంగా రీతూ చౌదరి ప్లేస్లో డీమోన్ ఉండుంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. చాలా టఫ్ ఫైట్ వచ్చి ఉండేది. ఇప్పుడు ఎవరైతే గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ చాలా కష్టపడి ఆడారు, గెలుపు అంత ఈజీగా రాలే. అలాగే భరణి పాపం రిబ్స్ పెయిన్ ఉన్నా సరే చాలా కష్టపడి ఆడాడు. రీతూ చౌదరి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఇమాన్యుయల్, గౌరవ్ మేల్ కంటెస్టెంట్స్ ఇద్దరు కొంత అడ్వాంటేజ్ కదా. బట్ ఇక్కడ ఎంఐ రీతూ చౌదరి ఫిమేల్ అయినా చాలా చక్కగా ఆడింది. కోఆపరేషన్తో భరణి ఆవిడ కోఆర్డినేషన్ చాలా చక్కగా జరిగింది. ఇంకా ఒకవేళ డీమన్ ఉంటుంటే బాగా అడ్వాంటేజ్ ఉండేది కదా, లీడ్కి వెళ్ళిపోవచ్చు లేదా ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా లేదంటే చాలా టఫ్ ఫైట్ వచ్చి ఉండేది. సో ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు మరి ఎటు ఆ టాస్క్ ఓడిపోయాం కదా, డీమన్ ఉంటుంటే బాగుండదు కదా, ఆ అడ్వాంటేజ్ తీసుకుని నేను ఎటు మొదలుపెట్టిన గొడవ కంటిన్యూషన్గా ఈ సీక్రెట్ టాస్క్లో భాగంగా అతను ఒకరితో గొడవ ఆడమంటే ఇమాన్యుయల్తో గొడవ ఆడుతూ, అట్లాగే రాము రాథోడ్ కూడా జోక్యం చేసుకుంటూ ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట అందరితో కలిపి గొడవ ఆడి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయితే సాధించేసింది. ఆ టాస్క్ కూడా చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను లైవ్లో చాలాసేపు చూశారు కదా, అది ఇప్పుడు నేను ఇప్పటికే ఒక వీడియో అనలైజ్ చేసి చెప్పా. సరే, ఇక
అది వాటర్ ట్రాన్స్ఫర్ చేయడం, రైజ్ ద ఫ్లాగ్ అంట, రిలే విధానంలో క్యాన్స్లోకి నింపేసి బాల్స్ వేసి స్టాండ్కి పెట్టి పైకి లేపాలి. బాగా ఆడారు ఆ టాస్క్. సరే ఇక దాని తర్వాత ఏంటంటే ఫైనల్‌గా నాకున్న అప్డేట్ ప్రకారం దివ్య అండ్ సుమన్ శెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ అంట. అట్లాగే వీళ్ళ టీం నుంచి బర్నే అండ్ రీతు. అట్లాగే రీతుకి బహుశా ఈ టాస్క్ పరంగా ఇచ్చాడా సక్సెస్ అయినందుకు, లేదా ఆ టాస్క్‌లో వాళ్ళ టీంలో ఇద్దరే ఉన్నారు గనుక ఆ రకంగానే ఇవ్వచ్చు. మొత్తానికి వాళ్ళిద్దరు ఎలిజిబుల్ అంట. అట్లాగే తనూజ, ఎమాన్యుల్ వాళ్ళ టీం నుంచి వాళ్ళ టీం నుంచి ఇద్దరినైతే తప్పించుతారు అర్థమైతుంది. రాము రాథోడ్ అండ్ గౌరవ్‌ని. ఇక్కడ ఆల్రెడీ లైవ్‌లో కూడా మార్నింగ్ భరణి కూడా ఇక్కడ ఓటు వేస్తే ఎవరికి ఎమాన్యుల్‌కా గౌరవ్‌ని తెప్పించిస్తే నీకు అభ్యంతరం లేదు కదా అని మాట్లాడడం. ఆవిడ కూడా ఓకే నాకేం నో ప్రాబ్లమ్. గౌరవ్ మీద అసలే కక్ష కట్టినట్టుంది. గౌరవ్‌నైతే చాలా చులకనగా చూస్తుంది. ఒక గౌరవ్‌నే కాదు, హౌస్ మేట్స్ అందరికీ ఆవిడకి అట్లా అయిపోయింది. ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఎవరైతే నాకేంటి చాలా అట్లా డామినేషన్ మైండ్ సెట్టే కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న కూడా డిస్కషన్ చేసి ఇప్పుడు మార్నింగ్ కూడా డిస్కషన్ జరిగింది లైవ్‌లో. ఇప్పుడు గౌరవ్ అయితే ఆ ఫిజికల్ గౌరవ్ కోఆర్డినేషన్ కాబట్టి ఎమ్మెన్యేలో అతడు కాబట్టి ఆడగలిగారు, గెలవగలిగారు. ఒక 150 రౌండ్స్ వరకు అప్ టు 200 కూడా అనిపించొచ్చు లైవ్‌లో చూస్తే. చాలా సేపు ఇంకెంతసేపురా నాయన అనిపించింది. మనకి చూసే వాళ్ళకి కష్టపడి నడుములు పడిపోయిన వాళ్ళకి ఇలా పట్టుకొని ఇలా అయిపోయి రకరకాలుగా అంత ఫిజికల్‌గా ఇంకా పచ్చిగా దూల తీరిపోయిద్ది అంటారు. అట్లా అయిందది. అంత సీరియస్‌గా చాలా చగ్గాడు. అలాంటి టాస్క్ ఈమె నేను ఆడేస్తాను. ఏం ఆడేస్తది? పట్టుమని 10 రౌండ్లకే కూలబడిపోద్ది. ఆ రోజు 5 రౌండ్లకే హెయిర్ టాస్క్‌లో కళ్ళు తేలేసిన ఆవిడ ఇప్పుడు కంప్లీట్‌గా ఏమయ్యేదో తెలీదు. ఆ పక్కన పడిపోయి ఉండేదేమో. మెడికల్ రూమ్ వరకు వెళ్ళొచ్చింది గదా! ఈ టాస్క్ నేచర్ తెలిసిన తర్వాత కూడా ఎందుకు? అంటే మన మాట చెల్లాలనా? లేపోతే ఏమని అంత కాన్ఫిడెన్సా? నిజంగా టాస్క్ ఆవిడకి ఇచ్చుంటే పోనీ సరదాగానే బిగ్ బాస్ సరే ఇప్పుడు ఇంకో టాస్క్ పెడతాను ఆడండి. నెక్స్ట్ రౌండ్ అలాంటి టాస్క్‌లకి ఇప్పుడు నాకు ఉన్న అప్డేట్ ప్రకారం 2 టాస్క్‌లంట. మళ్ళీ ఇదే టాస్క్ పెడతా సరే ఆడండి అని పెట్టుంటే అప్పుడైనా సరదా తీరిపోయి ఉండేది. అయితే గౌరవ్ ఆడతానంటే ఆయన మీద అసలు ఎంతంటే చులకనగా చూసేసి, హ్యూమిలేట్ చేసేసి నువ్వెందుకు ఆడతావు అని చెప్పేసి. అట్లాగే ఆ గ్రీను సేఫ్టీ కార్డ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా రామురాథుడు కూడా అడిగితే తప్పేముంది. ఫస్ట్ యాక్చువల్‌గా ఇమాన్యుయల్‌కే ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌నే తీస్తారు కదా! ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు సాయి శ్రీనివాస్ అండ్ సంజన కూడా లైవ్‌లో నేను ఏదైతే నిన్న అనలైజ్ చేశానో అదే డిస్కషన్ కూడా పెట్టారు. ఇప్పుడు సాయి శ్రీనివాస్ వాళ్ళేమంటారు ఆహ్, యాక్చువల్‌గా సంజనతో కూడా రాము కూర్చొని ఉండేటప్పుడు చాలా విషయాలు ఈ టాస్క్‌ల గురించి మాట్లాడారు. మాట్లాడితే ఏం చెబుతారంటే, ఆ డెవిల్ రూమ్‌లోకి వెళ్ళేదానికి దివ్య అయితే 200% గెలుస్తుందనుకున్నా. నేను సర్లే ఆవిడ గెలిస్తే బెటరే కదా! తర్వాత టాస్క్ ఫిజికల్ టాస్క్ అయితే నేను ఆడాలని రెడీ అయ్యాను. ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఎగ్జాక్ట్‌గా అలాగే వాళ్ళ టీమ్‌లో కూడా ఏంటి ఆ అమ్మాయి ఆ డెవిల్ రూమ్‌లోకి వెళ్ళింది. టేస్ట్, స్మెల్, టచ్ ఇవన్నీ చేసి ఆ టాస్క్ ఆడటానికి. అదైతే ఈజీగా అవుద్ది కదని ఆవిడకి పంపించారు. లక్కీగా చాలా లక్కీగా కలిసొచ్చిందని చెప్పాలి తనూజకు కూడా. ఆ ఫిష్, ఎగ్, కాఫీ పౌడర్ అవన్నీ సంజన చూసి ఫస్ట్ రౌండ్‌లో ఆవిడనే పిలవడం వల్ల చాలా లక్కీ అయింది. ఆవిడకి కలిసొచ్చింది నిజంగా. మిగతా రీతు చౌదరి, దివ్యకున్న రౌండ్స్‌లో పెట్టిన ఐటెమ్స్‌తో పోల్చుకుంటే ఈ ఫస్ట్ రౌండ్‌లో పెట్టిన ఐటెమ్స్ కొద్దిగా ఈజీగా గెస్ చేయొచ్చు. లక్కీగా సంజన చూసి ఆవిడనే చూజ్ చేసుకోవడం కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే అలాంటి టాస్క్‌లు ఓకే. ఇప్పుడు ఇతను కూడా సాయి శ్రీనివాస్ అన్నట్టుగా ఈ టాస్క్‌ల్లో ఇలాంటి టాస్క్‌ల్లో దివ్య ఇలాంటోళ్ళు ఓకే. ఫిజికల్ టాస్క్ అనే తర్వాత ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఎట్లా అయితే నేను ఆడితే బాగుంటుంది దానికి నేను రెడీ అయ్యానన్న మాదిరిగా అక్కడ గౌరవ్ కూడా వాళ్ళ టీమ్ తరఫున ఫస్ట్ ఏంటి రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ ఆడారు. ఆ టవర్ కట్టాలి, బ్యాలెన్స్ చేయాలని టాస్క్‌లో. నెక్స్ట్ టాస్క్ ఆ అమ్మాయి అడిగింది. మూడో టాస్క్ మరి గౌరవ్ ఆడతానంటే తప్పేంటో నాకు అర్థం కాలే. అతను నువ్వెట్లా ఆడతావు? నువ్వేం ఆడతావు? నేను ఆడిస్తా. ఇమాన్యుయల్ రా మనం ఆడదాం అంటే బిస్కెట్ అయిపోయింది. అటర్ ఫ్లాప్ అయ్యిండదు. మూల కూర్చుండేవాళ్ళు ఇప్పుడు. అందరూ అవుట్ అయిపోయి పక్కకు పోగానే పక్కకు పోయి ఆడుకుందని పడేసేవాడు బిగ్ బాస్. ఆలోచించాలి కదా! అట్లాగే సరే ఆ తర్వాత కూడా ఇక్కడ ఈయన చెబుతాడు. ఎట్లా ఉందంటే సంజనతో అంటాడు సాయి శ్రీనివాస్. ఎంతసేపు ఏంటంటే పవన్‌ని తీసేశారు, కళ్యాణ్‌ని తీసేశారు, నన్ను తీసేశారు. అంటే స్ట్రాంగ్‌గానే ఒక్కొక్కరిని తప్పించేసారా? నన్ను కూడా స్ట్రాంగ్‌గానే కిల్ చేసేస్తే ఆనందపడాలా? లేకపోతే వీడు ఉంటే మనకు కష్టం అని చెప్పి తీసేస్తే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ నామినేషన్‌లో ఉన్నా కదా! ప్రూవ్ చేసుకోవాలని నాకు ఒక బాధ ఉంటుంది కదా! ఎట్లా తీసేస్తారు? అని చెబుతూ వైల్డ్ స్ట్రోమ్‌గా మేమొచ్చేటప్పుడు, ఫైర్ స్ట్రోమ్‌తో మేమొచ్చేటప్పుడు మా టీమ్‌లో ఆయేష, మాధురి మా అందరిలో కోఆర్డినేషన్ లేకపోయా. అప్పుడు నాకు కూడా బాధేసింది. బట్ మీరంతా ఓల్డ్ వెర్సస్ వైల్డ్ అన్నట్టుగా ఆడారు. మీ అందరూ ఒక యూనిటీతో ఆడితే మా టీమ్‌లో యూనిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ టాస్క్‌లో కూడా దివ్య అట్లాగే చేసినట్టు నాకు అనిపిస్తుంది అని చెబుతా ఉంటాడు. ఎందుకు ఏంటనేది. అట్లాగే డీమోన్ పవన్ కూడా స్ట్రాంగ్ అని చెప్పేసి గ్రూప్ గేమ్‌లు ఆడాలి, టీమ్ వైస్ ఆడాలి అనేటప్పుడు ఫస్ట్ చాయిస్ ఆయన వస్తా ఉన్నాడు. ఆయన్ని వాడుకొని ఇండివిడ్యువల్‌గా ఎవరినైనా తెప్పించాలో వచ్చేసరికి టీమ్ కోసం ఆయన స్ట్రెంగ్తే మనకి స్ట్రెంగ్త్ అవుద్దని తీసుకుంటున్నారు. ఇండివిడ్యువల్‌గా వచ్చేసరికి అమ్మో ఇతను స్ట్రాంగ్ ఆడి తీసేద్దామంటే ఫిల్టర్ చేసి తీసేస్తున్నారంటే ఇది కరెక్టే. ఇప్పుడు వాస్తవానికి డీమోన్ ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌లో అడ్వాంటేజ్. పక్కా అడ్వాంటేజే. ఆయనకు కూడా ఎన్ని డీల్స్ పెట్టారో చూడండి. భరణి లేకపోతే ఈ తనుజ వీళ్ళందరూ కూడా మా టీమ్‌లోకి వస్తే ఫస్ట్ నాకు ఇస్తారా కంటెండర్‌షిప్ అంటే ఓకే అన్న డీల్స్ మాట్లాడారు. అందరూ మాట్లాడారు. కానీ ఓట్లు వేయాలి, తప్పించాలనేసరికి ఫస్ట్ 6 ఓట్లు పడేసి ఆయన్నే తీసి పడేశారు.
ఇట్లా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటున్నారో టీం కోసం వాళ్ళు బలం కావాలి, ఇండివిజువల్ వచ్చేసరికి వాళ్ళని దూరం పెట్టేయాలి అన్నట్టుంటే డీమోన్ కూడా ఫీల్ అవుతుండు. ఇదేంటి నాకు వీళ్ళంతా కలిపి నన్ను టార్గెట్ చేసినట్టుంది, ప్రతిసారి నన్నే తెప్పించేస్తున్నారు. అప్పుడు వాటర్ పెట్టి స్విమ్మింగ్ పూల్ అని పెట్టి వాటర్ పోసి టాస్క్ ఆడారు కదా, అందులో కూడా డీమోన్ పవన్కి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. నువ్వు అప్పటికే 2 సార్లు కెప్టెన్ అయ్యేవాడు. సరే పోనీ అప్పుడంటే అయ్యాడు, మళ్ళీ వారాలు గడుస్తున్న కొద్దీ మళ్ళీ కెప్టెన్స్ అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా మళ్ళీ అవ్వాలని ఉంటుంది కదా. బట్ ఇక్కడ కూడా నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి తీసి పడేశారు. ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ సాయి శ్రీనివాస్ కూడా అదే విషయం చెప్పి ఫీల్ అవుతాడు. అలాగే ఇంకోటి ఏంటి, సంజన గారు మిమ్మల్ని కూడా అలాగే తీసేస్తారంటే ఆయన్ని కూడా తీసేశారు కదా మొన్న స్టేజ్ మీద టాస్క్లో. దాని గురించి కూడా ఆవిడ చెప్తుంది, మీరు అప్పుడు బాగా లో అయిపోయావు కదా సాయి శ్రీనివాస్, నేను వచ్చి ఒక సిస్టర్గా వెల్విషర్గా నీకు ఉంటానని చెప్పాను, మీరు చెప్పడం వల్ల నేను కూడా కూల్ అయ్యానంటే ఆయన చెబుతూ ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈయన చెప్పింది కూడా నిన్న సంజన గారు నిన్న గౌరవ్ కూడా అట్లాగేనండి థర్డ్ స్టేజ్ వరకు వెయిట్ చేశాడు. కానీ సాయికి కూడా ఎవరతను రామురాధుడికి గౌరవ్ కూడా తలనొప్పి వచ్చేసింది, న్యాయం లేదు. ఏమనంటే మళ్ళీ బాత్రూంలోకి దూరిపోతారు, అరి చేయాలి, ఏడు చేయాలి, ఎంతసేపు మేమే సేవ్ అయిపోవాలి అంత తప్ప నామినేషన్లో కూడా లేరు కదా, ఎందుకంత తుత్తర ఆత్రత అని లేక చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ గౌరవ్ ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ అన్నారు, ఓకే. సెకండ్ రౌండ్లో తనూజ వీక్ కంటెస్టెంట్ ఎవరైనా ఫస్ట్ తీసేస్తారా, తీసి పక్కన పెట్టేస్తారా? ఇప్పుడు డీమోన్ పవన్ ఎందుకు తీసేస్తారు, స్ట్రాంగ్ అనే కదా అందరు తీసి పడేశారు స్ట్రాటజీగా. అట్లాగే నిఖిల్ ఎందుకు తీస్తారు, స్ట్రాంగ్ అనే కదా తీసి పడేశారు. అట్లా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ తీస్తారు కదా. అప్పుడు థ్రెట్ ఉంటే ఎవరికి వేరే టీంకే ఉంటుంది కదా, లాజిక్ని ఆలోచించాలి కదా. తనూజ నేనే స్ట్రాంగ్ నన్నే తీసేస్తారని అనుకున్న కంటే నన్ను ఎటు టార్గెట్ చేయరు, లాస్ట్ ఆప్షన్ నేనే ఉంటా, మా టీంలో ఉన్న 3 మేల్ కంటెస్టెంట్లు ఫస్ట్ అయ్యాక నా వరకు వస్తుంది. సో మా టీం స్ట్రాంగ్గా ఉంటే మనకు గెలుపు వస్తుంది నాకు లాజిక్ కావాలి. అంత ఆలోచన ఎక్కడుంది? ఎంతసేపు ఆయన అన్నట్టుగా బాత్రూంలోకి వెళ్ళిపోవాలి, అరి చేయాలి, ఏడు చేయాలి, డామినేషన్ చేసేయాలనే నేచరే తప్ప. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళని దివ్య వాళ్ళు చేజాతలో తీసుకోబట్టే కదా నష్టపోయారు, లేదంటే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి కదా, వాళ్ళ టీం కూడా గెలిచి ఉండేది కదా. సో అట్లా ఆలోచించలేకపోవడం, పైగా ఎంతసేపు మేమే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు ఆ రాము గురించి కూడా అంటారు, చెబుతాడు ఆయన. ఈ రాము కూడా ఉన్నాడండి సంజన గారు, ఆ సీసా టవర్ డంబెల్స్తో టవర్ కట్టి ఆ టాస్క్లో ఎంత స్పీడ్గా ఆడాడు, కేవలం 30 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు కదా రాము రాథోడ్. కానీ ఏం లాభం, ఇతనికైతే ఆ థ్రెట్ ఇది సేఫ్టీ కార్డు 4th ఆప్షన్ కింద ఇవ్వడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఉందంటే ఇంకేం చెప్పాలంటున్నాడు ఆయన. ఎందుకంటే ఓకే, ఆయన కూడా లాజిక్ గుర్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పిన లాజిక్ సాయి శ్రీనివాస్ కూడా అర్థమైంది, కానీ తనుజకి వాళ్ళ టీమ్మేట్కి అర్థం కాల. ఇమాన్యుయల్కి అర్థమైనా సరే ఆవిడ నోరుకి భయపడిపోయి, ఆవిడ ఓటు బ్యాంకుకి భయపడిపోయి, ఆవిడ పిఆర్కు, ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్కో, ఆవిడకి బయట అమాంతం ఉందని ఇన్పుట్స్ విపరీతంగా రావడం వల్ల సైలెంట్ అయిపోతాడు సేఫ్ గేమ్ ఆడుకొని. ఎందుకంటే ఇక్కడ సాయి కూడా అదే మాట చెబుతాడు, ఇప్పుడు వాళ్ళ టీంలో ఏంటంటే గౌరవ్కి ఇమాన్యుయల్కి థ్రెట్ ఉంది స్ట్రాంగ్ అని. ఇప్పుడు నన్ను ఎట్లయితే స్ట్రాంగ్ అని తెప్పించినట్టే నేను ఫీల్ అవుతాను, అట్లాగే వాళ్ళని కూడా థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ షేర్ చేసుకునే ప్రాసెస్లో రాము కూడా బ్యాడ్జ్ ఇవ్వాలి కదా, థర్డ్ ఆప్షన్ కింద అయినా ఇవ్వాలి కదా. సెకండ్ ఆప్షన్లో ఈ అమ్మాయి తనుజ తీసుకొని ఆ రాము ఇక్కడ నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు అవసరం, ఆయన మనిషి కదా, ఆయన కో కంటెస్టెంట్ కదా, ఆయనకి స్ట్రాంగ్ అనే కదా తీసుకున్నారు. ఆయన కూడా అదే ఫీల్ అవుతుండు, అన్న నేనైనా చురుగ్గా పరిగెడతాను, యాక్టివ్గా ఆడతాను, ఫిజికల్ టాస్క్లో నా 100% ఇస్తానని కానీ తీసుకున్నారు తప్ప, లేకపోతే నన్ను కూడా దేకరన్న ఘోరం అన్న అని చాలా బాధపడ్డాడు ఆయన కూడా. గౌరవ్ కూడా నిన్ను చాలా బాధపడ్డాడు. ఆ థ్రెట్ ఇవ్వడానికి సేఫ్టీ థ్రెట్ ఇస్తే వాళ్ళని టార్గెట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటే టీం అంతా యూనిటీతో ఉంటుంది. ఇప్పుడు ఆ యూనిటీ ఉండబట్టే కదా లాస్ట్ రౌండ్లో 4 ఓట్లు వేసి డీమన్ పవన్ తెప్పించగలిగారు స్ట్రాటజీగా. మరి అది ఎందుకు ఆవిడికి లాజిక్ అర్థం కాదు? ఎవడు ఎట్లా పోను నాకు అనవసరం, నా మాటే నెగ్గాలి, నేను అనేదే జరగాలి, నేను చెప్పిందే వినాలి, ఈ యాటిట్యూడ్ పెరిగిపోతూ ఉంది, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన క్లియర్గా చెప్పాడు, ఆయన సాయి శ్రీనివాస్ కూడా చెప్పింది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ పాయింట్. ఆయన వారం సేవ్ అయితే ఇవన్నీ నామినేషన్లో పాయింట్లు పెడితే మంచి మజా వస్తుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి ఎంతసేపు ఆ పిఆర్ గోల్లా ఉండే వరకు ఏం అర్థం కాదు. కానీ లాజిక్ అది పర్ఫెక్ట్గా లాజిక్ అది సైకలాజికల్ పర్ఫెక్ట్ గెస్ట్ చేసి చెప్పాడు ఆయన. నేను నిన్న మొన్న కూడా రివ్యూలు అదే చెప్పి అనలైజ్ చేసి అప్డేట్స్ వచ్చేటప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు ఆయనకి థ్రెట్ ఉంది, ఇక్కడ సాయి శ్రీనివాస్ కూడా అదే అంటే ఈ వీక్ కనుక నేను నామినేషన్లో బతికిపోతే వచ్చేవారు అసలు ఎవరు మాట విన్నా, గ్రూప్ అయినా సోలో అయినా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. వీళ్ళ ఆలోచనలు నాకు నచ్చట్లే, ఎంతసేపు నేనుండాలి వేరే వాళ్ళు పోవాలని ఆలోచన తప్ప ఎవరు బలాన్ని వాళ్ళు నమ్ముకోవట్లేదు, నా కాన్ఫిడెన్స్ ఇది, నా స్ట్రెంత్ ఇది అనుకోవట్లేదు అని చెబుతూ ఉంటే అది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ పాయింట్. ఇక్కడ సంజన కూడా అంటది, ఈ వీక్ సేవ్ అయిపోతే వచ్చేవారు మనసి 2-3 రోజులు ఖాళీగా కూర్చోక ఇక్కడ ప్రతి గంట వాల్యుబుల్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా నువ్వు ఎలాగో వినవు నాకు తెలుసు, నువ్వు ఫస్ట్ నుంచి నీ ఇండివిజువల్ గేమ్ నువ్వే ఆడుతున్నా, ఎవరు నేను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేరు. అయితే ఈ 2-3 డేస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెల్లవారు లేచి నేను కూడా రెడీ అయిపోతా, ఫ్రెష్ అయిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తా, నువ్వు కూడా అట్లా చెయ్యు, మన దగ్గర లేని దాని గురించి ఆలోచించదు, ఉన్నదానితో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ చెప్పి ఆవిడ యాటిట్యూడ్ని బట్టి అర్థమైపోద్దండి. ఇదే మాట చెప్పాను నేను సార్ మీరు సంజనాకు పిఆరా, సంజనాకు ఫ్యానా, తనూజ్ అంటే శత్రువు, ఎందుకు శత్రువు?
ఆట కళ్ళ ముందు కనబడేదాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కదా. ఇక్కడ ఈవిడ ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉందండి. మన బొమ్మల టాస్క్లో తప్పించిస్తే 7గురిని అడిగాను, బతిమిలాడాను, ఎవరు పట్టించుకోలే. ఆ గురించి కూడా చెబుతా ఉంది. తనూజ, ఇమాన్యుయల్, గౌరవ్ అందరి దగ్గరికి పోతే మాకు రాము కావాలన్నారు తప్ప నాకు వద్దు అన్నారు. పోనీ అలాగని అడగకపోతే అడగలేదు, మీరు రాలేదు అంటారు. ఆ పాయింట్ పెడతారు, అడిగితే పట్టించుకోరు. హార్ట్ హెవీ అయిపోయింది, బరువు ఎక్కిపోయింది, చాలా బ్రేక్ అయింది, బాధ అనిపించింది అని చెప్పింది. అలాగే ఇంకా ఈ టాస్కుల్లో కూడా, ఈ కెప్టెన్సీ టాస్కుల్లో కూడా ఒక్కరు కూడా తీసుకోలే. ఆవిడ కంటెండర్ కాలే. అలాగని ఆవిడ సైలెంట్గా మూల కూర్చొని ఏడుస్తూ కూర్చుందా? ఇదే కదా చూసే కోణం, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అనేది. ఆవిడకి ఈవిడికి డిఫరెన్స్ ఇదే విషయం చెబితే మీకు తనూజ అంటే నచ్చదా, మీకు సంజన అంటే ఇష్టమా, ఏం మాట్లాడతారండి? పిఆర్ అంటే ఓకే, మీ డ్యూటీ మీరు చేయొచ్చు. మిగతా వాళ్ళు కూడా కొందరు కూడా కళ్ళ ముందు కనబడుతున్నదని ఆలోచించాలి కదా, లాజిక్ ఏంటి అనేది. ఈవిడ సంజన ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది ఇక్కడ. మనం మన దగ్గర ఉన్నదాని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళిపోవాలి. నాకు ఇట్లా అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఇక్కడ. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కాన్వర్జేషన్ కూడా. ఎట్లా అంటే సంజన ఏమంటదంటే, కెప్టెన్సీ టాస్క్లో నేను 5గురికి ఎక్కానంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేయను అనేటప్పుడు 5గురికి సపోర్ట్ చేసింది ఆవిడ ప్రతి దశలో. నాకు వేరే వాళ్ళు చేయబట్టి లాగేశారు. అప్పుడు సాయి శ్రీనివాస్కి ఎవరు సపోర్ట్ చేయలేదు కదా ఫస్ట్ రౌండ్లో. లేదురా ఆ బిడ్డకి 0 ఉండొద్దురా నాకు అనిపించా. అలాంటి సిచ్యువేషన్ 2 టైమ్స్ నాకు వచ్చింది. వెరీ బ్యాడ్ ఫీలింగ్ అది, సిక్ ఫీలింగ్ అది. ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు నాకు ఒక దశలో. 13, 14 మంది ఒకవైపు అయితే నేను ఒక్కదాన్ని అయ్యా. నీకు అలాంటి అంటే ఆవిడ అనుభవించిన బాధ, ఆ పెయిన్ ఇంకొకరికి రాకూడదనే ఉద్దేశంతో సంజన సాయి శ్రీనివాస్కి సపోర్ట్ చేసి నీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసా. బట్ నన్ను కూడా ఎవరో లాగేశారు. నేనైతే అరే ఒక్కరు కూడా ఉండకపోతే అట్లా బాగా లో అయిపోతారు. ఆవిడ అనుభవించింది కాబట్టి ఆ ఫీల్ తెలుసు. అదే ఫీల్ రాకూడదని అర్థం చేసుకుని అతనికి సపోర్ట్ చేస్తే ఆయన తర్వాత అవును సంజన గారు, మీరు ఒక్కరైనా స్టేజ్ ఎక్కకపోతే నేనేమైపోయేవాడిని అన్నాడు. ఆ తర్వాత అతను కూడా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బాధపడ్డాడంట. ఇదే ఫీలింగ్ ఒకవేళ సంజనాకి ఇలాగ 2 టైమ్స్ వచ్చి ఇంత సపోర్ట్ లేకుండా 0 సపోర్ట్ వేరే కంటెస్టెంట్కి ఎవరికైనా వస్తే ఎట్లా ఉంటుందో మీ ఇమాజినేషన్కే. ఈ 9 వారాలు ఆట చూశారు కదా, ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. 8 మంది స్టేజ్ వచ్చి సపోర్ట్ చేసినా నాకు ఎవ్వరు సపోర్ట్ చేయాలి, ఆ చిలక నేను ఒకటే సింగిల్ అని చెప్పుకునే కంటెస్టెంట్లకి 0 2 టైమ్స్ వచ్చినా నాకు నేనే ఆ పెయిన్నే మోటివేట్గా చేసుకుంటూ వచ్చి ఆడుకుంటున్నానని చెప్పి ఆవిడకి ఎంత తేడా ఉంది, నక్కకి నాగలనుకున్నంత తేడా ఉంటుంది. ఇదే విషయం మనం ఓపెన్గా రేపొద్దున్న సీన్ రివర్స్ అయ్యి తనూజ అద్భుతమైన స్టాండ్ తీసుకుని అట్లాగే చెబుతాం. బట్ అర్థం కాకుండా పిఆర్ అంటే ఓకే, వాళ్ళకి పిచ్చి పిచ్చి కామెంట్లని పెడతారు, తప్పే లేదు పెట్టుకొని. బట్ మామూలు జెన్యూన్ ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు కదా కరెక్టేనని. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? ఇప్పుడు సాయి ఏంటి నిజమే సంజన గారు అని చెబుతా ఇంకో మాట అంటాడు ఇక్కడ. దివ్య కళ్యాణ్ కూడా చాలా వారాలు ఉన్నారు కానీ అసలు టాస్క్ ఏంటో, ఫోకస్ ఏంటో, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఏంటి, ఎంతసేపు పక్కడు బలవంతులు తీసేద్దామని చూస్తారంటే అఫ్కోర్స్ అది స్ట్రాటజీలో భాగంగా తీసేస్తూ ఉంటారు. ఇక్కడే రామ్ అంటాడు, నేను కూడా అంత స్పీడ్గా ఆడతాను, పరిగెడతాను, యాక్టివ్గా ఉంటానని అతను ఎవరైనా పట్టించుకుంటారు. అతను కూడా బాగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు గౌరవ్ ఎట్లాగైతే నాకు ఎందుకు ఫస్ట్ అడిగాడు ఆ ట్యాగ్, ఎందుకంటే నేను స్ట్రాంగ్ గట్ తీసేస్తానని, లేదు అన్నారు. సెకండ్ ఛాన్స్ అడిగాడు, లేదు నీకంటే నేనే స్ట్రాంగ్ గట్ నన్నే తీసేస్తాను లేక తనుజే పెట్టుకుంది. 3వ ఆప్షన్లో కూడా ఆయన ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ టాస్క్ ఇంత రక్తం పెట్టినట్టు ఆడాడు, అక్కడ అద్దరు కొట్టేసి ఆడాడు. అతను ఆడకపోతే బిస్కెట్ అయిపోతుంది, ఖచ్చితంగా పోయి ఉండేది. అంత టాస్క్ అయిన తర్వాత కూడా ఇవ్వడానికి ఏదో ఆస్తులు ఇచ్చేసినట్టుగా అంత ఫీల్ అయిపోయి ఆ హ్యూమిలేట్ చేసేసి నీకెందుకు ఇవ్వాలంటే అక్కడ గౌరవ్ ఫీల్ అవుతుంది, ఇక్కడ రాము కూడా అదే ఫీల్ అవుతాడు. ఇక నెక్స్ట్ రౌండ్లో అడిగాడు ఆయన, అప్పుడు కూడా తప్పే ఉంది. ఇక లాస్ట్ రౌండ్ ఆప్షన్ 4వ ఆప్షన్ కనుక అప్పుడే ఆడుతున్నాడు. పైగా టాస్కులు కూడా ఆడదానికి కూడా ఈక్వల్గా మేము ఆడతాం అనేటప్పుడు తప్పే ఉంది. ఒక్కొక్కరు ఆడారు కదా, అక్కడ కూడా అదే యాటిట్యూడ్ అది కనిపిస్తూ ఉంది. అట్లా ఇంకోటి ఏంటంటే సాందన ఇక్కడ అంటది, వేరే వాళ్ళు అయితే డిప్రెషన్ అయిపోతారు, నేను కాబట్టి రెడీ అయిపోయి కూర్చుంటా, పాపం సింపతి ఇలాంటి గేమ్స్ నా వల్ల కాదు, ఆ మోటివేషన్నే నేను ఆ పెయిన్నే నేను మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తాను అని చెప్పింది. ఒక రకంగా నిజంగా సంజనాకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఏడ్చేసి చీదేసి పెడపబ్బులు పెట్టేసి నేను టార్గెట్కి గురైపోయి రాకు తొక్కేశారని రచ్చ చేసుకుంటే సింపతి అయినా వచ్చి ఉండేదేమో. కానీ ఆవిడకి నచ్చదంట. నాకు పొరపాటున కూడా సింపతి అనేది నచ్చదు, అస్సలు అవసరమే లేదు, నాకు నేనుగా ఆడాలి, ఉండాలి, నా స్ట్రెంత్ నాకు అసెట్ అవ్వాలి తప్ప సింపతి సీన్లో నాకు ఏడుపులు నచ్చవని చెబుతుంది. అట్లాగే సాయి ఇక్కడ అంటాడు, ఇమాన్యుయల్ కూడా అడిగాను నేను, ఏం చెబుతారంటే ఆయన స్ట్రాంగ్ ప్లేయరే కానీ ఒక స్టాండ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అది. గత నామినేషన్ల నుంచి అంతకుముందు ఫీడ్బ్యాక్ నుంచి కూడా ఇమాన్యుయల్ పూర్తిగా స్టాండ్ తీసుకోవడం మానేశాడు. ఓపెన్ అవ్వట్ల, గతంలో ఉండే ఫైర్ అంతా ఇప్పుడు సేఫ్ గేమ్ కింద మారిపోయాయి. ఎందుకంటే చూస్తా ఉన్నాం కదా. తర్వాత ఈవిడ కూడా అదే అంటది సంజన, కెప్టెన్సీ టాస్క్లో తనూజని అడిగాను, గంట సేపు ఇమాన్యుయల్ తనూజ గౌరవ్ను బతిమలాడాను, లేదు రాము కావాలన్నారు, అడగకపోతే ట్రంప్ కార్డులా మీరు రాలేదు, మీరు అడగలేదు, మీరు ఇనిషియేటివ్ తీసుకోలేదు, మీరు పట్టించుకోలేదని నామినేట్ చేస్తారు, ఇంకేదైనా పాయింట్ హైలైట్ చేస్తారు, వెళ్తే పట్టించుకోలేదు,
సో నాకే బాధ అనిపించింది. గతంలో ఫ్లోరాకి, మాధురికి కూడా ఇట్లా అయిందంటే, మాధురి విషయం వేరే అంటే ఆవిడ నేను బాయ్స్‌తో ఆడనని చెప్పింది కాబట్టి ఆ పక్కన పెట్టినారంటే, సో అంజన ఇక్కడ అంటది, "సర్లే నువ్వేమో లో అయిపోక, కాన్ఫిడెన్స్ కోల్పోక నవ్వుతూనే మనం నవ్వుతూ ఆడుతా ఉండాలి. అలాగే పవర్ అస్త్రా గురించి వచ్చేటప్పుడు కూడా నాకు లాస్ట్ 2, 3లో ఉండేటప్పుడు ఎమాన్యుయల్‌కి వాడకనే చెప్పాను. నీ పవరు నువ్వు సంపాదించుకో, నీకు నువ్వు వాడుకో. ఎందుకంటే నేను 2 మంత్స్ కష్టపడి ఉన్నాను. అది నా రెస్పెక్ట్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంటు. అది ఓకే గానీ వేరే వాళ్ళ ఇమ్యూనిటీ ద్వారా, వేరే వాళ్ళ పవర్ ద్వారా నాకైతే వద్దు" అని ఈవిడ చెప్పిందంట. అది ఆ రోజు మనం కూడా చూసాం అది. అలాగే బతిమలాడుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు. నా కెప్టెన్సీ, నా కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ సింపతి మీద, వేరే వాళ్ళ మీద గెలుచుకోవాలి, ఏడ్చుకుంటూ గెలవాలి, సానుభూతి తెచ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ నాకు ఇష్టమే ఉండదని ఫుల్ క్లారిటీతో ఒక మాట అయితే చెప్పింది. ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. మొత్తానికి హౌస్‌లో చూసుకుంటే ఎమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవట్లేదని ఒక అసంతృప్తి కూడా హౌస్ మేట్స్‌లో పెరుగుతా ఉంది. అట్లాగే తనూజ డామినేషన్ ఎక్కువైపోతుంది. అన్నీ నాకే కావాలంటుంది. మిగతా వాడి గురించి పట్టించుకోదా. తన టీమ్‌లో కూడా ఎవరు ఆడితే బెటరు అనేది లేకుండా లాస్ట్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను గెలిచే కదా, ఏదో ఒకటి మనం గెలవాలి. గెలిపే ఇంపార్టెంట్. ఎలా గెలుస్తావు? బలవంతులు ఎవరు ఆడాల్సిన టాస్క్ వాళ్ళు ఆడితే గెలుస్తారు తప్ప, అక్కడ ఆడాల్సిన టాస్క్ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా డీమన్ లాంటి వాళ్ళు, భరణి లాంటి వాళ్ళు, గౌరవ్ లాంటి వాళ్ళు, నిఖిల్ లాంటి వాళ్ళు ఉంటే ఆడితే గెలుస్తారు. అలాంటి టాస్క్‌లో నేను ఆడతాను, మన టీమే గెలవాలంటే ఎట్లా గెలుస్తది? బిస్కెట్ అయిపోతే మళ్ళీ మూల కూర్చొని ఏడవడం తప్ప. సో, మొత్తంగా ఆ చెప్పే విధానం కూడా నీకెందుకు? గౌరవ్ అంటే ఒక వెంట్రుకలాగా తీసిపడాడు. రామోన్ అంటే ఒక వెంట్రుకలాగా తీసిపడాడు. ఇట్లా చేస్తే మరి హర్ట్ అయితారు కదా! ఈ సంజన వీళ్ళందరూ కలిపి. మొత్తానికి వీళ్ళందరూ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ఇకనైతే గేమ్ చేంజ్ కాబోతుందేమో అనిపిస్తుంది. ఓపెన్ అయిపోయారు అందరూ బరస్ట్ అయ్యి. ఇవే పాయింట్స్ అయితే హైలైట్ చేస్తారని మరి వీగా అనిపించింది ఓవరాల్‌గా ఈ ప్రోమో కావచ్చు, లీక్స్ కావచ్చు, లైవ్ అప్డేట్స్ కావచ్చు. ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ పోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.